ఇప్పుడు ఛాలెంజెస్ ఆఫ్ ఎన్ఎల్పి చూద్దాం. 4 ఛాలెంజెస్ ఉన్నాయి. అవి ఏంటి వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కంటెక్చువల్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ హార్మోని. కంటెక్చువల్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏంటో చూద్దాం. సేమ్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ కెన్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్ అకార్డింగ్ టు కెన్ హ్యావ్ డిఫరెంట్ ఒక వర్డ్కి కానీ ఒక ఫ్రేజ్కి కానీ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఆఫ్ ఎ సెంటెన్స్. అండ్ మెనీ వర్డ్స్ మే హ్యావ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ టోటల్ కొన్ని వర్డ్స్ ఎట్లుంటాయంటే సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉండొచ్చు బట్ కానీ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ డేర్ ఉంది, ఇక్కడ డేర్, రెండు ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది కానీ దానికి డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది అనమాట. అలా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఐ నీడ్ టు గో టు ద బ్యాంక్ టు డిపాజిట్ మనీ. ఇక్కడ బ్యాంక్ అనేది ఏంటిది? ఐ నీడ్ టు గో టు బ్యాంక్ టు డిపాజిట్ మనీ ఏంటిది? నేను అక్కడ బ్యాంక్లో పోయి మనీ వేస్తాను. ఇంకోటి ఏంటిది? ఈ శాట్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. చూసారా, ఇక్కడ బ్యాంక్ ఏమన్నాం, ఇక్కడ ఏమన్నాం. సో సేమ్ వర్డ్కి అకార్డింగ్ ఇక్కడ ఈ సెంటెన్స్ మొత్తం చదివితే పైసలు వేసే బ్యాంక్ పోతున్నాను అర్థమవుతుంది. అది ఈ సెంటెన్స్ మొత్తం చదివితే ఇక్కడ ఏమైనా అర్థమవుతుంది? ఆయన రివర్ దగ్గర బ్యాంక్లో బ్యాంక్ ఆఫ్ ద రివర్ దగ్గర కూర్చున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. సో అకార్డింగ్ టు ద కంటెక్స్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఒక వర్డ్కి చాలా డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయని చెప్తూ ఉండే. ఇది వన్ ఆఫ్ ద ఛాలెంజ్. హార్మోనిస్ ఏంటంటే టూ ఆర్ వర్డ్ దట్ ప్రొనౌన్స్ ద సేమ్ బట్ హ్యావ్ డిఫరెంట్ డెఫినేషన్స్. ఇప్పుడు చూడండి, ఈ డేర్ రెండు ప్రొనౌన్సియేషన్ డేరే అంటాం. డిహెచ్ఈఐఆర్ అని డేరే అంటాం, డిఈఆర్ఈ అనేది డేరే అంటాం. కానీ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండొచ్చు కానీ దీని డెఫినేషన్ వేరు ఉంటుంది, దీని డెఫినేషన్ ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఛాలెంజ్. అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి సినోనిమ్స్. Synonyms can lead to issues to contextual understanding because we use many different words to express the same idea. ఒకటే ఐడియా చెప్పడానికి డిఫరెంట్ వర్డ్స్ వాడతాం. ఇప్పుడు చూడండి, స్మాల్, లిటిల్, టైనీ, మైన్యూట్. ఈ అన్నిటి మీనింగ్ ఏంటిది? చిన్న అనే మీనింగ్. అంటే అన్నిటి మీనింగ్ ఒకటే వస్తుంది. స్మాల్ అన్న, లిటిల్ అన్న, టైన్ అన్న, మైన్యూట్ అన్న. కానీ డిఫరెంట్ పీపుల్ యూజ్ డిఫరెంట్ సినోనిమ్స్ అంటే సిమిలర్ వర్డ్స్ టు డినోట్ ద సైట్లీ డిఫరెంట్ మీనింగ్. కొంచెం అలా డిఫరెంట్ మీనింగ్ ఉండడానికి డిఫరెంట్ వర్డ్స్ యూజ్ అవుతాయి. వాళ్ళకి ఎట్లా అకార్డింగ్ టు దర్ ఫస్ట్ వాడుకున్న వెకాబులరీ బట్టి వర్డ్ అనేది యూజ్ చేస్తారు. కానీ అన్నిటి మీనింగ్ సేమ్ వస్తుంది అనమాట. సో ఫర్ ద సమ్ ఆఫ్ దిస్ వర్డ్స్ కన్వే ఎగ్జాక్ట్లీ సేమ్ మీనింగ్. ప్రతిదైనా సేమ్ మీనింగ్ ఉండొచ్చు. హోల్సమ్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాంప్లెక్సిటీలో కొంచెం అలా డిఫరెంట్ ఉండొచ్చు అంతే తప్ప అన్నిటి మీనింగ్ సేమ్ వస్తుంది. ఇది సినోనిమ్స్, వన్ ఆఫ్ ద ఛాలెంజ్. తర్వాత వచ్చేసి అంబిగ్యూటీ. అంబిగ్యూటీ అంటే ఏంటంటే కనిపిస్తుంది కదా. అంబిగ్యూటీ ఎన్ఎల్పి రివర్స్ సెంటెన్సెస్ అండ్ ఫ్రేజెస్ దట్ పొటెన్షియల్లీ హ్యావ్ 2 or more పాసిబుల్ ఇంటర్ప్రిటేషన్స్ అంటే మీనింగ్స్ అనొచ్చు, ఎక్స్ప్లెనేషన్ అనొచ్చు, వాటిని ఇంటర్ప్రిటేషన్స్ అంటారు. ఓకేనా. అంబిగ్యూటీ అంటే ఒకటే సెంటెన్స్ ఆర్ ఫ్రేజ్ అని అనొచ్చు. సెంటెన్సెస్ కానీ ఫ్రేజెస్ కానీ మోర్ దెన్ 2 or more పాసిబుల్ మీనింగ్ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, అట్లా 3 types ఆఫ్ అంబిగ్యూటీస్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి లెక్సికల్ అంబిగ్యూటీ, ఏ వర్డ్ దట్ కుడ్ యూజ్డ్ యాజ్ ఎ వర్డ్, నౌన్ ఆర్ అడ్జెక్టివ్. ఇప్పుడు సపోజ్ బ్యాట్ అని నేను మీకు చెప్పినాకో ఏమనుకుంటారు? బ్యాట్ అనుకుంటారా? ఎనిమల్ వాడు బర్డ్ అనుకుంటారా? లేకపోతే మనం క్రికెట్ బ్యాట్ అనుకుంటారా? ఇప్పుడు నేను కోచ్ అని చెప్తా. కోచ్ అంటే మీరు ఏమనుకుంటారు? ట్రైన్లో ఉండే ట్రైన్ ఆర్ బస్ లోపల ఉండే రిజర్వేషన్ కోచ్ అనుకుంటారా? లేకపోతే ట్రైనింగ్ ఇస్తారు చూసిన క్రికెట్ ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ ఇచ్చే కోచ్ అనుకుంటారా? అట్లా అనమాట. ఒకటే వర్డ్ని నౌన్లకు, వర్బ్లకు, అడ్జెక్టివ్లకు కూడా వాడతారు. అంటే ఒకటే వర్డ్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడు, బ్యాట్ అంటే క్రికెట్ బ్యాట్ అని రావచ్చు, ఏదన్నా కోచ్ అంటే రైల్వే కోచ్ అని రావచ్చు, లేకపోతే ట్రైనింగ్ ఇచ్చే కోచ్ రావచ్చు. అట్లా అనమాట. దాన్ని లెక్సికల్ అంబిగ్యూటీ అంటారు. సిమెట్రిక్ అంబిగ్యూటీ అంటే ద ఇంప్లిటేషన్ ఆఫ్ సెంటెన్స్ ఇన్ ద కాంటెక్స్ట్. సెంటెన్స్ పరంగా మనకి అక్కడ మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఐ సా ద బాయ్ ఆన్ ద బీచ్ విత్ మై బైనాక్యులర్స్. అంటే ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏమంటున్నారు? 2 మీనింగ్లు వస్తాయి ఈ సెంటెన్స్. సరిగా మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ కుడ్ మీన్ దట్ ఐ సా ద బాయ్ త్రూ మై బైనాక్యులర్స్. అంటే ఆ అబ్బాయిని నేను నా బైనాక్యులర్స్ యూజ్ చేసి చూశాను. ఇది ఏంటిది? ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్. సెకండ్ ఇంటర్ప్రిటేషన్ ఏమవుతుంది? ద బాయ్ యాడ్ మై బైనాక్యులర్స్ విత్ హిమ్. నా బైనాక్యులర్స్ కొట్టేసి నా బైనాక్యులర్స్ వాడి దగ్గర చూసిన, ఆ అబ్బాయి దగ్గర చూసిన అనేసి సెకండ్ మీనింగ్ వస్తుంది. అట్లా అనమాట. ఇది సిమెట్రిక్ అంబిగ్యూటీ అంటే ఒకటే సెంటెన్స్కి 2 విధాలుగా అకార్డింగ్ టు కంటెక్స్ట్ సరిగ్గా చెప్పలేము మనం. నేను నా బైనాక్యులర్ వాడి అబ్బాయిని చూశానని రావచ్చు, ఆ అబ్బాయిని నా బ్లానాక్యులర్ వాడి దగ్గర చూసినానంటూ మీనింగ్ కూడా రావచ్చు అన్నట్టు ఇంగ్లీష్లో. అట్లా
అది సినిమాటిక్ అంబిగ్యూటీ అంటే. ఇంటర్ప్రిటేషన్స్ అంటే అకార్డింగ్ టు కాంటెక్స్ట్ పరంగా మనకి మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ అవుతుంది. అది ఇంటర్ప్రిటేషన్ మోర్ దెన్ వన్ ఎక్స్ప్లెనేషన్ క్రియేట్ అవుతుంది. సో సింటాటిక్ అంబిగ్యూటీ అంటే దాని లోపల ఇన్ ద సెంటెన్స్ అబౌట్ దిస్ ఈజ్ వాట్ క్రియేట్స్ ద కన్ఫ్యూషన్ ఆఫ్ మీనింగ్. సో ఇప్పుడు మనకి దీని లోపల ఇక్కడ సా కానీ ఈ బాయ్ కానీ ఈ వర్బ్ సో అండ్ బాయ్ నౌన్. ద ఫేజ్ విత్ ద బైనాక్యులర్ కుడ్ మాడిఫై ద వర్బ్ సో ఆర్ ద నౌన్. సో ఈ సింటాక్స్ పరంగా ఇక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి మనకి కొంచెం మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అయింది, ఇంటర్ప్రిటేషన్ క్రియేట్ అయింది. సో సింటాటిక్ అంటే సింటాక్స్లో ఏదైతే సింటెన్స్ ఉంటాయి కదా ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్, ఆ సింటాక్స్ పరంగా మనకి ఏమైనా తప్పు వస్తే ఆ అంబిగ్యూటీ రైజ్ అయితే దాన్ని సింటాటిక్ అంబిగ్యూటీ అంటారు. ఓకేనా? అలా మాట. కొలోనిజమ్స్ అండ్ స్లాంగ్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ జియోగ్రఫిక్ ఏరియాస్లో డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది ఒకటే వర్డ్కి. మా ఊళ్ళో ఒక మీనింగ్ ఉన్నది అనుకో వర్డ్, మీ ఊళ్ళో వేరే సంథింగ్ ఎల్స్ వేరే ఏరియాలో అదే వర్డ్కి వేరే మీనింగ్ ఉండొచ్చు. సో ఎన్ఎల్పి దానికి అర్థం కాదు. సమ్ ఎక్స్ జియోగ్రాఫికల్ ఏరియా ఉన్నాడు ఒకటి అడుగుతాడు, వై జియోగ్రఫీ ఏరియా ఉన్నాడు ఒకటి అడుగుతాడు. సో దానికంటే డిక్షనరీ ఉండదు కదా, ఈ రెండు జియోగ్రాఫిక్ ఏరియాకి సంబంధించింది. దానికి తెలిసిన డిక్షనరీ ఉన్న మీనింగే చెప్తుంది. సో అక్కడ అన్నప్పుడు ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చదువుతా చూడండి. Informal phrases, expressions, idioms, and cultural specific lingo present a number of problems for NLPకి చాలా కష్టం, ఎస్పెషల్లీ ఫర్ మోడల్స్ ఇండియన్ ఫర్ ద బ్రాడ్. ఒక మోడల్ బ్రాడ్ యూజ్ చేయాలంటే ఎన్ఎల్పిని, బికాస్ యాజ్ అ ఫార్మల్ లాంగ్వేజ్ కొలోనిజమ్స్ మే హ్యావ్ నో డిక్షనరీ డెఫినేషన్. సో కొన్ని జియోగ్రఫీలకు డిక్షనరీ డెఫినేషన్లు ఏమి ఉంటాయి కొన్ని వర్డ్స్కి ఎట్ ఆల్, అండ్ దిస్ ఎక్స్ప్రెషన్స్ మే ఈవెన్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్. సో ఈ ఎక్స్ప్రెషన్స్కి చాలా డిఫరెంట్ మీనింగ్ ఉండొచ్చు ఇన్ డిఫరెంట్ ఒక్కొక్క డిఫరెంట్ జియోగ్రఫిక్ ఏరియా ఒక్కొక్క డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది అకార్డింగ్ టు దేర్ యూజేజ్. అట్లా ఉంటుంది అన్నమాట. దానికి ఎన్ఎల్పి అనడానికి కష్టమవుతుంది, దాన్ని ప్రాసెస్ చేసి అర్థం చేసుకొని దానికి డెఫినేషన్ ఇవ్వాలంటే. దానికంటే డిక్షనరీ డెఫినేషన్ ఉండదు కాబట్టి చెప్పే వర్డ్స్కి.